తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల అభివృద్ధిని కోరుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు సాక్షాత్ కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అడుగడుగున రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక సైంధవుడు లాగా కేసీఆర్తో కుమ్మక్కై ప్రతి ప్రాజెక్టు విషయంలో విషయం చిమ్ముతూ వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద దుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర అభివృద్ధి విషయం వచ్చినప్పుడు చేదోడు వాదన ఉండాల్సిన మీరు కాలు బట్టి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అంటే 2 మంత్రి పదవులు తప్ప. రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కానీ ప్రాజెక్టులు కానీ ఇతరత్ర అభివృద్ధికి సంక్షేమ ఫలాలు కానీ ఎందుకు అడగట్లేదు? నిజంగా కేంద్రం సహకరిస్తే తెలంగాణ రాష్ట్రం ఈ సౌత్ ఇండియాలో గొప్ప రాష్ట్రంగా తీసుకునే అవకాశం ఉంది. మెట్రో రైలు రత్నానికి నడుస్తూ ఉంది. మోదీ గారికి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటి ఉండనే ఉండదు. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి నమ్మే వ్యక్తి మోడీ గారు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రానికి డబుల్ బెడ్రూమ్లు కావాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మీరు ఎంఎంటీఎస్ రైల్వే లైన్ కోసం నీ కాంట్రిబ్యూషన్ కట్టకపోయినప్పటికీ కూడా మేము చేస్తూ ఉన్నాం. ఇక్కడ మెట్రో ఎక్స్పాన్షన్లో మా భాగం ఉంటుంది. ఇక్కడ నువ్వు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కేవలం డైవర్ట్ చేసి ఇతరుల మీద నిపం నెట్టి ఇతరులను విమర్శించడం ద్వారా నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ఎట్టి పరిస్థితులు కూడా నువ్వు తప్పించుకోజాలవు. కేంద్రం నుంచి వెళ్ళి ఏ డబ్బులు వస్తా ఉన్నాయో చర్చకు నేను సిద్ధంగా ఉన్నావా, వస్తావా అని చెప్పి అడుగుతున్నా.